चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा। आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं। చూడాలని ఉందే Let us start. Come. బావా నేను చూడకుండా ఉండలేకపోతున్నాను ఏమా స్పీడ్ మీద ఉన్నావే? చూస్తుంటే మైనారిటీ కూడా తేరినట్లేదు. దెబ్బ అయిపోతావు. బావా నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట ఎలాగైనా సరే నేను మా నాన్న ఒప్పిస్తాను. నీకు నాకు సెట్ అవ్వచ్చు సరోజా. నేను పుట్టినప్పుడే ఊళ్ళో అందరూ రంగగాడికి పెళ్ళం పుట్టిందన్నారంట. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అదేదో సరదాకి పెద్దలు అంటుంటారే, అవన్నీ నిజం అవుతాయో ఏంటి? అంతేగా అంతేగా. వచ్చిందండి వయ్యారి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. మరి మీరు తనని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకు ఆ అమ్మాయిని దూరం పెడుతున్నారు? ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నారో తెలుసా? తెలీదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? అతనికి ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అతనే నా రిషి సార్ కాబట్టి. నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సంబరాలు రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ దాని ఒంట్లో ఉన్నది నా రక్తమే అయితే నా బిడ్డ నాకిచ్చే. అమ్మా రేపు నేను స్కూల్ కి వెళ్ళను. నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా? ఇదేనా నీ సంస్కారం? రేపే కాదు, ఒక వారం రోజుల పాటు నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉండాలి. సరేనా? నేను ఒక్కరోజు అంటే నువ్వు వారం అంటావేంటి? అలా ఉంటది, అట్లుంటది మనతోని. నీ కూతురు కూడా నువ్వు ఇలాంటి కథలే చెప్తుంటావు కదా, నిద్రపోకపోతే బూచోడొస్తాడు అని. కానీ ఈసారి నిద్రపోయిన బూచోడొస్తాడు. పాప జాగ్రత్త. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. అడిగేది నిన్నే అమ్మా, వారం రోజులు ఎందుకు మానేయాలి? చెప్పు ఏదో. ఎందుకో నీకు తర్వాత చెప్తాను. నువ్వైతే నాకు చెప్పకుండా అమ్మమ్మ ఇంటికి కూడా వెళ్ళొద్దు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇంకోసారి. ఒకటో రోజు రాత్రి 2:15. అరే ఏంట్రా ఇది? రెండో రోజు ఉదయం 8 సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. రాత్రి 9. చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. గీత ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. చూసుకోబల్లా ఏంటిది? మాకేంటిది అంటున్నాను.
ఇట్స్ లాఫింగ్ టైం. శివాజీ శివాజీ మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదేంటి? పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీక. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీక. ఓకే.